అంటే ఇప్పుడు ఈ కేవలం నేను ఒక ఆడియో విన్నానండి. ఆ యాహ్! ఆడియోలో ఈవిడ మాట్లాడుతున్నది మాత్రమే వినిపిస్తోంది. వేరే ఏది గూడా మరి లేదు అందులో. ఆ! ఈవిడ లవ్ చేస్తున్నానని, పెళ్లి చేసుకోవాలి. అది ఆ వర్డ్స్ మాత్రమే విన్నాను అవును. నేనైతే. అతను ఆ కంటెంట్ ఇప్పుడు మీడియాకి రిలీజ్ చేయాలి కాబట్టి దాన్ని రిలీజ్ చేసాడు. రేపు ఇంకొకటి రిలీజ్ చేస్తాడు. అంటిల్ తన ఒక ఈమె రిలీజ్ చేయొచ్చు కదా! ఏమండి? ఈమె మొత్తం ఏం జరిగిందనేది ఈమె రిలీజ్ చేయొచ్చు కాల్ కదా! రికార్డింగ్స్ ఎవరు చేస్తారండి? క్రిమినల్ ఓహో! ఈమె ఇంటెన్షన్ చేయలేదు. ఉన్నోడు. ఓకే. క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నోడు అది కాల్ ఎలా రికార్డ్ చేశారో తెలుసా? ఇప్పుడు ఓకే. మీ కాల్ అయితే ఎలా రికార్డ్ అవుతుంది? ఆటోమేటిక్ రికార్డర్ ఉంటే కాల్ రికార్డ్ అయిపోవాలి. ఆ! కానీ ఇది ఎలా చేస్తారు? ఇంటెన్షనల్‌గా తన నేమ్ కనపడేలా ఇలా కెమెరాతో తీస్తూ అర్థమవుతుందా మీకు? ఇలా కెమెరాతో తీస్తూ అది పర్టిక్యులర్‌గా తనని అలా ప్రపోజ్ చేసి ఏ వరకు కావాలో అంతవరకు మొత్తం తన స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు. హర్ష సాయి అనే వ్యక్తి యూట్యూబ్‌లో గాని, ఇక్కడ గాని నంబర్ 1 కంటెంట్ క్రియేటర్ అండ్ ఎడిటర్ అండ్ స్క్రిప్ట్ రైటర్. మనం యాక్సెప్ట్ చేయాలా. తనకి ఏది కావాలో తెలుసు, ఏది ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలుసు, మీడియా డైవర్షన్స్ ఎలా చేయాలో తెలుసు. ఇవన్నీ చేశాడు కాబట్టి అతను నంబర్ 1 అయ్యాడు. అదే స్ట్రాటజీ ఇప్పుడు వాడుతున్నాడు. దీన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ కనీసం మీడియా దృష్టికి కూడా రానీయకుండా చేస్తున్నాడు. ఇప్పుడు మీరిచ్చిన కంప్లెయింట్ కాపీ మీ దగ్గర ఉంది కదండీ! అందులో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అంటే మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయండి? మెయిన్ ఇష్యూ వీళ్ళు అసలు ఈ హర్ష సాయి ఎప్పుడు పరిచయం, ఎలా అప్రోచ్ అయ్యారు, సాంగ్ కోసం మేము అప్రోచ్ అయ్యాం, అతను స్టోరీ లైన్ చెప్పాడు, చెప్పిన తర్వాత తను రమ్మన్నాడు, అన్కాన్షియస్ స్టేజ్లోకి తీసుకువెళ్ళి నన్ను కొన్ని అది నేనే చెప్పలేని పరిస్థితి చిత్రాలు చిత్రీకరించడం జరిగింది. నేను లీగల్గా యాక్షన్ తీసుకునే టైంలో వాళ్ళ నాన్న ఇంట్రడ్యూస్ చేసి ఫోన్ కాల్లోనే వాళ్ళ నాన్న పరిచయం చేసి అండ్ ఇంకొకటి హర్ష సాయి ఎప్పుడూ కూడా మీరైనా ట్రై చేయండి వాట్సాప్ కాల్ మాత్రమే మాట్లాడతాడు. అవునా? వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడతాడు. తను రికార్డ్ చేయాలనుకున్నది మాత్రమే అది కూడా ఇలా పెట్టి రికార్డ్ చేసి చూపిస్తూ ఉంటాడు అనమాట. తను నమ్మించాడు. 6 మంత్స్ తర్వాత ఈ మూవీకి పెద్ద అవకాశం వస్తుంది అనుకున్నాడు కాబట్టే కేవలం మూవీ రైట్స్ని గ్రాప్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ తన హోటల్స్కి పిలిపించుకొని ఈ రికార్డింగ్స్ ఉన్నాయి వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని బ్లేమ్ చేస్తూ వీళ్ళని డిగ్రేడ్ చేసి దీని నుంచి తప్పుకొని మూవీ రైట్స్ని తీసుకోవాలనే ఉద్దేశంతో చేశాడు ఇదంతా ఇతను. ఈ మూవీ రైట్స్ అతనికి వచ్చేసేస్తే నెట్ఫ్లిక్స్లో దానికి వెళ్తే అతనే చెప్తున్నాడు కదా, కొన్ని ఆడియోలు ఉన్నాయి వినిపించమంటారా, అవి వస్తాయి బయటికి, ఇంకా రాలేదు, 100 కోట్ల మార్కెట్ నాది, ఈ సినిమా బాహుబలి దాటిపోతుంది, 1000 కోట్లకి వెళ్తుందని చెప్పండి. అతనికి ఆ దురుద్దేశం ఉంది కాబట్టే ఇంటెన్షనల్గా కాల్స్ అని ఇవన్నీ వీళ్ళని ఎలా బ్లాక్మెయిల్ చేయాలని పెట్టుకొని ఉన్నాడు. వ్యవస్థలను నేను మేనేజ్ చేయగలను ఇప్పటికీ హర్ష సాయి ప్రూవ్ చేస్తున్నాడు. కానీ మీరేమో హర్ష సాయి ఈమెను బ్లాక్మెయిల్ చేశాడు అంటున్నారు. వాళ్ళేమో హర్ష సాయినే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు. ఈ అమ్మాయే హర్ష సాయిని బ్లాక్మెయిల్ చేసింది. బ్లాక్మెయిల్ చేయడానికి డబ్బుల మెయిన్ కోసం. పర్పస్ ఏంటి? హూ ఇస్ ద ఇన్వెస్టర్ ఆన్ ది మూవీ? ఐదర్ హర్ష సాయి ఆర్ ప్రొడ్యూసర్ విక్టిమ్. ఎవరు ఇన్వెస్టరు? మూవీకి సంబంధించి 1000 కోట్లు వచ్చే ఆపర్చునిటీని ప్రొడ్యూసర్ పోగొట్టుకుంటారా మీరు చెప్పండి? ఒక నలుగురు కలిసి సినిమా తీస్తున్నారు, నీ మీద నమ్మకం ఉండి వచ్చారు, ఒక 1000 కోట్లు వస్తాయని నువ్వు హైప్ క్రియేట్ చేసి ఆల్రెడీ మాట్లాడినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఈ ఆపర్చునిటీ రిజిస్టర్డ్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టే తన చుట్టూ ఇలా డిఫేమ్ చేసుకుంటూ అందరికీ ఇలా స్ప్రెడ్ చేస్తూ తను ఇలాంటిది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ తన దగ్గర ఇంకా ఎంత దారుణంగా బ్లాక్మెయిల్ చేశాడో ఈ కంప్లైంట్ కాపీ మీకు బయటికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. మేమే చెప్తున్నాం కదా అవి ఉన్నాయని. ఎందుకంటే నువ్వు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసావు. నువ్వు క్రియేట్ చేయకుండా 1 ఇయర్ నువ్వు ఎందుకు ఇంటెన్షనల్గా ఉన్నావు? నీకే హెరాస్మెంట్ జరుగుతాయి. అతనే చెప్తున్నాడు నా దగ్గర ఈ రికార్డింగ్స్ ఉన్నాయి అన్నాడు కదా. 1 ఇయర్ అక్కడ ఎందుకు స్టే చేశాడండి? అతనికి ఇష్టం లేదన్నప్పుడు. తను మిత్రా శర్మ అనేతో తను హెరాస్ చేస్తుందని ఇప్పుడు అతను ఎలిగేషన్ అన్నారు కదా మీరు. 1 ఇయర్ ఆ విల్లాలో ఎందుకు స్టే చేశాడు? బ్లాక్మెయిల్ వీళ్ళు చేస్తుంటే 1 ఇయర్ అక్కడ ఎందుకు ఉన్నాడు? ఎప్పటి వరకు? సెప్టెంబర్ 2023 వరకు ఉన్నాడు. 22 నుంచి 23 వరకు ఉన్నాడు. 1 ఇయర్ పాటు. 1 ఇయర్ పాటు అక్కడ హైదరాబాద్లో అదే విల్లాలో ఉన్నాడు. వాళ్ళ క్రూ మొత్తానికి వాళ్ళు ఎవరిని లోపలికి రావడానికి లేకుండా దగ్గరలో ఓఏ రూమ్స్లో వాటిల్లో ఉంచేవాడు. ఇతను ఒక్కడే ఉండేవాడు. అదే వాళ్ళు షూట్స్ కూడా చేస్తుంటారు కదా, మరి ఇక్కడే ఉండి బయటికి వెళ్ళి చేసినారా ఏంటి? షూట్స్ అంతా షూటింగ్ లొకేషన్స్ వేరు, బట్ అతని అకామిడేషన్ మాత్రం ఇక్కడే. అదే షూటింగ్స్ వెళ్ళే వాళ్ళ లేకపోతే కంటిన్యూస్ గా 1 ఇయర్ పాటు ఇక్కడనే ఉన్నారా వాళ్ళు? 1 ఇయర్ షూటింగ్స్ వెళ్ళడం అంటే ఓన్లీ టీజర్ పార్ట్ వరకే కంప్లీట్ అయ్యిందండి. ఆ షూట్స్ కాదండి, అతను యూట్యూబ్ కి చేసే షూట్స్ ఉంటాయి కదా, అవంటున్నాను. ఎన్ని రిలీజ్ అయినాయండి అవి? ఈ 1 ఇయర్ లో వీడియోస్ అయితే 2 3 అయినాయి, అంతకు మించి ఏం లేవు. అంతగా వెళ్ళే ఏం లేదు. 1 డే వెళ్తారు వస్తారు. ఓకే.
మీరు మన ప్రజలందరినీ మిస్లీడ్ చేయడం కోసం ఒక విక్టిమ్ని ఏ విధంగా నేను డిగ్రేడ్ చేయగలనో చూపించడం కోసం మేము ఏదైతే కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశామో కోర్టు పరిధిలో ఉన్నా కానీ నేను రికార్డ్ చేసి నేను డిఫేమ్ చేయగలను అనే క్రిమినల్ అఫెన్స్ని అతను ఇప్పుడు కమిట్ అయిపోయాడు ఆల్రెడీ. ఒక విక్టిమ్కి సంబంధించిన దాన్ని మేము కంప్లైంట్లో ఇచ్చాం ఆల్రెడీ ఉన్నాయని. నువ్వు చెప్పేదేంటి? మేమే చెప్తున్నాం కదా, నువ్వు అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసావు. 6 నెలల అమ్మాయిని నమ్మించావు, మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి దాని మీద చిన్న చిన్న గొడవలు ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని నువ్వు రికార్డ్ చేసి పెట్టుకున్నావు. అది ఎలా చేసావు? విత్ క్రిమినల్ ఇంటెన్షన్. ఇలా క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఎవరికి లాభం? సినిమా రిలీజ్ అయితే ప్రొడ్యూసర్స్కి లాభం. ఆ లాభాన్ని నువ్వు గ్రాప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నువ్వు కాపీ రైట్స్ కోసం నువ్వు ఫైట్ చేసావు. అంటే మొదలు మాట్లాడుకున్నప్పుడు మీకు ఇంత మాకు ఇంత అని పర్సంటేజ్ అట్లేం మాట్లాడుకోలేదు, లేకపోతే వేరే ఏమి డిస్ట్రిబ్యూషన్ గురించి అయ్యేం మాట్లాడుకోలే? హర్ష సాయికి సంబంధించి రెమ్యూనరేషను అంతవరకు సంబంధించి అడ్వాన్స్ కూడా అది వాళ్ళు 50 lakhs ఇచ్చున్నారు. అది కూడా అతను ఎలాంటి ట్రాన్సాక్షన్ కూడా బ్యాంక్ అకౌంట్స్తో చేయడండి. మీరు ఏ యాడ్ అయినా చేయండి, మీరు ఒక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకుంటండి అతనికి జరిగింది, ఇతను ఈ యాడ్ చేశాడు, ఈ బెట్టింగ్ యాప్ చేశాడు, అది బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందని ఒక్కటి తీసుకుంటారండి. ఓన్లీ క్యాషేనా? మీరు చూడండి, అతని ట్రాన్సాక్షన్ తీసి చూడండి. ఇప్పుడు వీళ్ళు ఓన్లీ 55 lakhs ఇచ్చున్నారు. 50 lakhs ఇచ్చున్నారు. అది కూడా మేము అడ్వాన్స్ గా ఇచ్చాం మూవీ నిమిత్తం యాక్ట్ చేయడానికి అని అన్నాం. ఇప్పుడు ఈ కాపీ రైట్స్ ఎప్పుడైతే ఇది 100 కోట్లకి వెళ్ళే ఎస్టిమేషన్స్ అతనికి వచ్చినాయో, అదేంటి నా ఫేమ్ చూసుకొని వీళ్ళంతా నేను డబ్బులు తెచ్చి పెడుతున్నారు, ఇదేదో నేనే చేసుకుంటే నాకే ఈ 1000 కోట్లు వస్తాయి కదా అని క్రిమినల్ ఇంటెన్షన్ తోటి అతను పర్పస్ఫుల్గా మ్యారేజ్ అనే దాన్ని వాళ్ళ నాన్న అడ్డుపెట్టుకొని ఒక స్క్రిప్టెడ్ అప్పటి నుంచి ఒక 1 year స్క్రిప్ట్ నడిపి దాన్ని ఇలా ఫస్ట్ డిఫేమ్ చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఈరోజు అది ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండి బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితుల్లో లేరండి. తను అలా ఉంటే ఇంతకు ముందు తన మీద ఏం ఎలిగేషన్స్ అన్నా వచ్చినాయా? మీరు 2014 నుంచి అతను ఇదే ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు కొత్త ఎలిగేషన్ వేస్తున్నారు. ఏమని? అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తన మెంబరే కాదని. సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటారా? సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటారా? అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్ మెంబర్షిప్ ఉంటే ప్రొడ్యూసరా కాదా మీరు చెప్పండి. మరి ఇంకేంటి? వాళ్ళు చిన్న వెబ్ సిరీస్లు తీయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, సాంగ్స్ తీయొచ్చు, వాట్ ఎవర్. ఇంతకుముందు వాళ్ళ అఫీషియల్ దానిలో ఉంటుంది, శ్రీ పిక్చర్స్ దానిలో ఉంటుంది, తన పర్సనల్ దానిలో వాళ్ళు ఏం చేశారని ఇవన్నీ ఉంటాయి. 2014 నుంచి వీళ్ళు ఆడున్నారు. బిగ్ బాస్లో కూడా టాప్ 5 కంటెస్టెంట్లో ఉన్నారు 2019లో. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇది ఉన్నప్పుడు, అసలు ఒకటి హర్ష సాయి అనే వ్యక్తి తన మూవీ తీద్దాం అనుకున్నప్పుడు ఈ ప్రొడ్యూసర్ ఇంత డబ్బు పెట్టగలిగిద్దా లేదా నా కంటెంట్కి అని డిసైడ్ అయ్యే కదా అతను వస్తాడు. అతను నమ్మే కదా వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వు చెప్తున్నా ఈ 2 కోట్లు తీసుకొని మోసం చేసిన మేము ఎక్కడా మెన్షన్ చేయలేదండి. మీరు వెళ్ళి కంప్లైంట్ వెరిఫై చేసుకోండి. అవునా? ఓకే. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ నుంచి బయటకు వచ్చేసారు, ఆమె సపరేట్గా ఉంటున్నారు, ఫ్యామిలీతో అసలు సంబంధమే లేదు అని చెప్పేసి కూడా కొన్ని. ఆమె ముంబైలో ఉండేవారండి 2014 బిఫోర్. అక్కడ కూడా కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశారు. మీరు కావాలంటే ఇవి యూట్యూబ్లో అవన్నీ ఉంటాయి, సెర్చ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు హౌస్ కీపింగ్ లాంటి కంపెనీ ఏదైనా పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు అలా ఇండస్ట్రీలోకి వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఏదో అవినీతిగా లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ తోటి వాళ్ళు సంపాదించేసారనుకుంటే వాళ్ళు కోట్లు సంపాదించేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు మీ ప్రకారం ఇద్దరిలో ఎవరు కోటీశ్వరులు? ఇద్దరు కోటీశ్వరులు అండి. వీళ్ళు ఇన్వెస్టర్స్. అంటే మీకు ఒక సినిమా తీసేటప్పుడు లోన్ తీసుకొని చేయొచ్చు, లేదా 4 ఫ్రెండ్స్ కలిసి తీసుకోవచ్చు, లేదా ఒక 10 మందిని వాళ్ళు కొలాబ్ చేసుకొని. సో అని అది ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే ఆ సినిమాకి సంబంధించి ఏమి నడుస్తుందంటే ఈమె బయటికి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి ఒకవేళ ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఈమెకైతే ఉండవు కదా, అవి ఇవ్వరు కదా. సో ఈమె సింగిల్ గా ఉంటున్నప్పుడు ఇంత ప్రాపర్టీ వచ్చేసి ఈమె మూవీ తీసే అంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఎక్కడిది అని కొంత కో ప్రొడ్యూసర్స్ ఉన్నారండి. చెక్స్ ఉంటాయి, మిగతాల దగ్గర తీసుకున్నట్టు బాండ్స్ ఉంటాయి, వాళ్ళకి వీళ్ళకి జరిగిన అగ్రిమెంట్స్ ఉంటాయి. ఎంతెంత ట్రాన్సాక్షన్స్ అనేది ఎవరు అంత పిచ్చితనంగా వచ్చి పెట్టరు. ఇన్వెస్టర్స్ ఉంటారు. దిల్ రాజు గారు తీసినా కానీ ఇన్వెస్టర్స్ని పెట్టుకొని తీయాల్సిందే. నేను ఇందాక అడిగిన ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి గొడవపడి ఈ ఫ్యామిలీ తోటి బయటకు వచ్చి సింగిల్గా ఉంటున్నారా అని అడిగాను. అది కంప్లైంట్ చేస్తున్నారు అవతల వాళ్ళు కొంతమంది. సింగిల్ ఉమెన్ 2014 నుంచి సింగిల్ ఫైట్ చేసుకుంటే ఇండస్ట్రీలో సస్టైన్ అవుతూ వస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయిని కాబట్టే
ఇంకొకటి వాళ్ళ నాన్నగారు ఈ ఎంక్వైరీ కూడా చేశారంట. మిత్రా శర్మ ప్రాపర్టీస్ ఏంటి, తనకు ఆ ఫేమ్ ఉంది కదా, మీరు అవునా? కలిస్తే ఇది ఉంటుంది అని ఈ ఎంక్వైరీ చేసుకొని ఫినాన్షియల్గా ఎఫెక్ట్ చేయగలరు అని నువ్వు నమ్మావు కాబట్టే కదా మూవీ అగ్రిమెంట్లోకి వచ్చింది. లేకపోతే నువ్వే వెళ్ళొచ్చు కదా దిల్ రాజు గారి దగ్గరకు, లేదా ఇంకో పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి. ఓకే. నువ్వు అవన్నీ ఎంక్వైరీ చేసుకునే కదా వచ్చావు. మరి రైట్. ఇప్పుడు ఈ కేసులో హర్ష సాయిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్గా ఉన్నాయండి. కాకపోతే సిస్టమ్ ఇంకా చాలా స్ట్రాంగ్గా పనిచేయాల్సిన నెసెసిటీ ఉంది. సెలబ్రిటీ కేసెస్ని ఎలా చూస్తున్నారో మనం ఆల్రెడీ రీసెంట్గా కూడా చూసాము. ఒక సిస్టంలో వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్లో మనం క్లియర్గా చూస్తే మీడియాలో కంప్లైంట్ అనేది రిలీజ్ అయిపోయి దాని మీద పెద్ద చర్చ నడిచింది. కానీ ఇక్కడ కంప్లైంట్ అడ్వకేట్ వెళ్ళినా కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి సిస్టమ్ అతనికి సపోర్ట్ చేస్తుందో అర్థం చేసుకోండి.